ఊళ్ళో పెళ్లికి మీ హడావిడి ఏంట్రా అని గొనుక్కుంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా శరణమన్నయ్యకి కవలలు పుట్టారు. వేరే వాళ్ళ క్రెడిట్ ఎత్తేసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలాంటిది సొంతంగా వచ్చిన క్రెడిట్ని సెలబ్రేట్ చేసుకోరా? ఆ ముఖంలో ఆ ఆనందం కనబడుతూనే ఉంది. చిన్నపిల్లల్లాగా బాగా ఎమోషన్ అయిపోతున్నాడు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. అయితే పని పాట లేని, సివిక్ సెన్స్ లేని కొంతమంది చిల్లరన్నయ్యలు వీళ్ళకంటే ముందే అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఊపు చూస్తుంటే ఉపాసన అక్కయ్య కంటే ముందే హాస్పిటల్కి వెళ్ళినట్టున్నారు. ఆమె రావడం కొంచెం లేట్ అయి ఉంటే వీళ్ళే డెలివరీ అయ్యి పిల్లల్ని ఎత్తుకొని మెగా ఫ్యామిలీకి ఎదురెళ్ళే వాళ్ళేమో. ఇండియాలో పని పాట లేని వాడిని నేను ఒక్కడినే అనుకున్నా. నాకన్నా యూజ్లెస్ ఫెలోస్, పనికిమాలోళ్ళు చాలామంది ఉన్నారని ఇదిగో వీళ్ళని చూసిన తర్వాతే నాకు క్లారిటీ వచ్చింది. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అంటే ఇదే మరి. ఆయనకి పిల్లలు పుడితే వీళ్ళంతా అర్ధరాత్రులు నిద్ర మేల్కొని మరీ అరుస్తున్నారు. వీళ్ళని కనీసం హాస్పిటల్ గేటు కూడా దాటనివ్వరు. ఎవడినన్నా లోపలికి పంపిస్తే నాకు చెప్పండి. మొత్తానికి శరణమన్నయ్య ఫ్యాన్స్ అంతా అక్కడికి చేరుకున్నారు. లెక్కేస్తే లెక్క తేలడం లేదు. మొత్తానికి కలిపి ఒక 50కి లోపలంగానే ఉంటారని నా పందెం 10,000. ఆ 50 మంది ఆ 42, 43 మంది వెళ్ళి అప్పు తెచ్చుకున్న డబ్బులతో టపాసులు కాల్చారు. ఇందుకేరా మన దేశం వెనుకబడింది, రూపాయి విలువ తగ్గిపోయింది. హాస్పిటల్ అనేది ఎంత సెన్సిటివ్ ప్లేసు, అలాంటి చోట టపాసులు కాల్చారు. బానిసత్వంలో బాబుని మించిపోయారు కదరా. బాబుని కూడా పిలవాల్సింది, కింద నుంచి పైకి మెట్లు కడిగేవాడు. తెల్లవాడితే ఇంటి రెంటు కట్టాలి, కరెంటు బిల్లు, పిల్లల ఫీజు ఎన్ని ఉంటాయి. బెనిఫిట్ షోల పేరుతో టికెట్ రేట్లు పెంచి ఆ డబ్బుతో డైరెక్టర్లకి కాస్ట్లీ కార్లు గిఫ్టులు ఇచ్చే వాళ్ళ కోసమా ఇంత ఆరాటం. ప్రపంచంలో ఎవడో పిల్లల్ని కనలేదా? ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి పిల్లలు లేరని రామేశ్వరం పోయాడంట ఎవడో. ఇదే ప్రేమని మీ భార్య బిడ్డలపైన చూపించుకోవచ్చుగా. పోయిందే పొరంబోకు పనికి మళ్ళీ దానికి శాడ్ బీజిఎంలు. సరే వీళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే అదంతా పిఆర్ టీం గోల కాబట్టి. వీళ్ళే జనాలని పిలిపించి ఓ బిల్డప్ ఇస్తున్నారు. ఈ పర్ఫార్మెన్స్ ఏదో సినిమాల్లో ఇవ్వచ్చు కదా. ఉపాసనకయ్య డెలివరీ టైం రాత్రి 11:30కి. ఆ టైము, డేటు, ప్లేసు ఎలా బయటకు వచ్చింది? ఫ్యామిలీ తలుచుకుంటే రమ్మన్నా రాదు కదా. ఫ్యాన్ లీడర్స్ అంతా కూడా డేటు, టైము ముందే పోస్ట్ చేశారు. ఎందుకు పిఆర్ టీం హడావిడి? శరణమన్నయ్య సరాసరి వచ్చి ఆ ఫ్యాన్స్ దగ్గరే కార్ ఆపి దిగాడు. ముందే అరేంజ్ చేసి మళ్ళీ వాళ్ళంతా మీద పడుతున్నట్టు కలరింగ్ ఒకటి. ఆ వెనక గేట్ నుంచి రావచ్చు కదా. ప్రతి దానికి పబ్లిసిటీ చేసుకోవాలనే ఆరాటం ఎందుకో మరి. అంతా బాగుండి సరిపోయింది. తొక్కిసలాట జరిగో, లేదంటే ఆ క్రాకర్స్ కాల్చినప్పుడు ఏదైనా ప్రమాదమో జరిగి ఉంటే బాయ్ కంటే భారంగా ఏడ్చేవాళ్ళు. మొత్తానికి ఇదొక పిఆర్ టీం స్టంటు.